హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్ చపాతీ. ఎవరికైనా బీట్రూట్ ఇష్టం లేకపోతే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీ. దీనిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బీట్రూట్ని తీసుకోవాలి. పీల్ తీసాక దానిని తురుముకోవాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో తురుముకున్న బీట్రూట్ని ప్యాన్లో వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక దీన్ని మిక్సర్లో తీసుకొని తగినంత వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి, స్మూత్ పేస్ట్ లాగా. ఈ బీట్రూట్ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ గోధుమ పిండిని వేసుకోవాలి. ఇవి కలిసేటట్లుగా సాఫ్ట్గా ముద్దగా చేసుకోవాలి. మీకు కొద్దిగా వాటర్ పడుతాయి అనిపిస్తే కొద్దిగా పోసుకోవాలి. పిండి పేస్ట్లా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిని ఎంత ఎక్కువసేపు కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ అయినాక మీకు కావలసిన సైజులో ఇలా పీసెస్ తీసుకుని ఫ్లాట్గా ఒత్తుకొని దానిని పొడిపిండి వేసుకొని చపాతీ రోలర్తో అవసరం ఉన్నప్పుడు పొడిపిండిని వేసుకొని ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లాట్గా ఒత్తుకున్న తర్వాత దీనిని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. చపాతీ ప్యాన్ మీద వేసే ముందు ప్యాన్ బాగా వేడిగా అయ్యి ఉండాలి. వేడిగా ఉన్న ప్యాన్ మీద చపాతీని వేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. చపాతీ ఇలా రోస్ట్ అయినాక దానిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంటే ఇది ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే బీట్రూట్ చపాతీ రెడీ. ఇది మనం నెక్స్ట్ డే తిన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని మనం కర్డ్తో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి.